ఎందుకంత కోపం? రాత్రి మీరు చేసిన పనికి. అంటే బామ్మ చెప్తేను ఒకసారి ఎలా ఉంటుందో ఒక ముంత ట్రై చేశాను. భలే బాగుంది. అదే బాగుందనిపించి ఇంకో ముంత కూడా తాగేసరికి అది వేరేలాగా పనిచేసింది. నేనేమైనా మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టానా? ఎక్కువ అంటే చాలానే ఇబ్బంది పెట్టారు. చూడండి, ముఖం కందిపోయేలాగా ఎలా గిల్లేశారు. నేను బుగ్గ గిల్లానా? నడుం కూడా గిల్లారు. నడుమా? ఇంకేం గిల్లాను? అదే ఏమేం చేశాను అని. అది నా నోటితో నేను చెప్పలేను. పర్లేదు, కళ్ళు మూసుకుని ఎవరో డబ్బింగ్ చెప్పారనుకుంటాను. ఏం చేస్తాను చెప్పు ప్లీజ్. చెప్పవా? అంటే పక్కకు వచ్చి పడుకుని సెన్సార్ పనులేమైనా చేశానా? అంతవరకు మిమ్మల్ని రానివ్వకుండా ఎస్కేప్ అయ్యాను. అమ్మయ్యా. లేదంటే చాలా జరిగిపోయి ఉండేది. అంటే ప్రస్తుతానికి ఏం జరగలేదన్నమాట. సారీ. స్పృహ లేకుండా అలా చేసేసుంటాను. కానీ నాలో వేరే ఏ బ్యాడ్ ఇంటెన్షను లేదు. ఏమనుకోవద్దు. సారీ సారీ సారీ. సారీ సారీ. అత్తయ్య గారు, పాలు ప్లీజ్. అత్తయ్య గారు, మీరేది ఆలోచించకండి. అంతా మంచి జరుగుతుంది. మనసులో ఏ చెడు ఆలోచించకండి. మీకు నేనున్నాను. పాలు తాగండి. రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు. ఏంటమ్మా నువ్వు చేసింది నా కోసం? నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు అత్తయ్య గారు. నా కడుపున పుట్టే బిడ్డ కుటుంబ సంతోషాన్ని పోగొట్టకూడదు. అందుకే భూమి మీద పడకుండానే పిండాన్ని తీయించేశాను. తల్లిగా బిడ్డని దూరం చేసుకోలేక
ఇంటి ముందే పూజ చేశాను అత్తయ్య గారు. మొక్క నాటాను. ఆ మొక్క పెరిగే కొద్దీ నా బిడ్డ ఎదుగుతున్నాడు అనుకుంటాను. నేను చేసింది తల్లిగా మహాపాపమే అయినా ఈ ఇంటి కోడలిగా నా కుటుంబం కోసం చేసిన ఏ త్యాగం నాకు చాలా సంతోషమే అత్తయ్య గారు. ఎంత గొప్పదానివమ్మా. నా కోసం బిడ్డను కాదనుకున్నావు అంటే ఈ అత్తయ్య అంటే నీకెంత ప్రేమమ్మా. అత్తయ్య గారు